నేడు తిరుపతిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ గణేష్ మీద కూటమికి సంబంధించిన కొందరు రౌడీలు దాడికి ప్రయత్నించారు. ఎంతో భద్రత, ఒక ప్రాముఖ్యత కలిగిన ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ మధ్యలో గణేష్ అనే కార్పొరేటర్ మీద దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్యగా ఇక్కడ చూస్తున్నారు. ఇంత భద్రత ఉన్న అతను లోపలికి ఎలా వచ్చాడు, అతని మీద దాడి ఎలా చేశాడు, అసలు ఎందుకు జరిగింది అనే అంశాన్ని ఒకసారి ఈ కార్పొరేటర్ గణేష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు మీరు ఈ రోజు మీ మీద దాడి జరిగింది, అతను ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ దాడి? ముందు ఇవాళ జరిగిన మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఒక కార్పొరేటర్గా ఇక్కడ ఉన్న సమస్యలపైన మేము మాట్లాడడం జరిగింది గట్టిగా. గ్రేటర్ తిరుపతి అనే అంశాన్ని మేము బలంగా ఆమోదిస్తున్నాం అందరూ కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా. దీని మీద ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కౌన్సిల్లో పెట్టి పంపించండి అని ఒక క్లియర్గా ఇచ్చి కౌన్సిల్లో మెన్షన్ చేసిన దాన్ని వాయిదా వేయాలని చూశారు. దీని మీద మేము గట్టిగా రియాక్ట్ అయ్యాము, మాట్లాడాము. దీన్ని అణచాలా, వీళ్ళ వాయిస్ ని తొక్కాలా అన్న దాంతోనే జనసేనకు సంబంధించిన కొంతమంది గూండాలు కౌన్సిల్లోకి అక్రమంగా ప్రవేశించి మా పైన దాడి చేశారు. వాళ్ళు అసలు కౌన్సిల్లోకి ఎలా వస్తారు? ఇవాళ ఈ అంశాన్ని తీసుకుంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు కౌన్సిల్ నిర్వహించడంలో. అంటే మాకు ఇక్కడ భద్రత లేదనే, అంటే మేము ఎక్కడ వినిపించాలా మా వాయిస్ ని, ప్రజల సమస్యల్ని ఎక్కడ చెప్పాలా? కౌన్సిల్లోనే. ఇక్కడ కూడా మమ్మల్ని మాట్లాడనీయకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా? కౌన్సిల్కి రావాల్సిన అవసరం ఏముంది? భయపడతా కౌన్సిల్లో కూర్చోవాలా మేము? దేనికి? ఇప్పుడు ఒక కార్పొరేటర్ అడిగిన ప్రశ్నకి మేము సమాధానం చెప్తున్నాం. మా తోటి కార్పొరేటర్లు అందరూ ఉన్నారు, అందరూ ఎవరికి వాళ్ళు చెప్తారు కామన్ గా. ఎందుకు ఒక క్లారిటీ ఉండాలా ప్రతి అంశంలో? ఒకరు దాన్ని వ్యతిరేకించినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్పాలా. దాన్ని ప్రశ్నిస్తాం మేము, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఆ సబ్జెక్ట్ ని ఆపాలనుకుంటారో వాయిదా వేయాలనుకుంటాం. దాన్ని మేము అడిగితే దానికి ఇది దాడి చేస్తే మమ్మల్ని మా నోరు నొక్కేసి మమ్మల్ని పూర్తిగా ఇంకా మాట్లాడకుండా. దాడి జరిగిన సందర్భంలో ఎవరితో మీరు చర్చిస్తున్నారు? మీ మధ్య ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి? అసలు ఏం జరిగింది? అక్కడ మాకు తోటి కార్పొరేటర్ అయిన ఎస్కే బాబు గారు, జనసేన నాయకులు, ఆయనతో నేను వాదిస్తున్నాను. ఆయన చెప్పిన అంశాలను నేను వ్యతిరేకించాను. అతను ప్రభుత్వంలో ఇలా జరిగింది అనే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి నేను సమాధానం ఇచ్చాను. దానికి వాళ్ళు ఆయన ఒక కార్పొరేటర్ గా రియాక్ట్ అవుతాడు, నేను రియాక్ట్ అయ్యాను. దానికి తప్పేముంది? మధ్యలో ఇతను ఎవరు? అసలు బయట నుంచి ఇతన్ని లోపలికి అంటే కూర్చోబెట్టడం, ముందుగానే వచ్చి కూర్చొని ప్లాన్డ్ గా ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళ స్థాయి కూడా కార్పొరేటరే కదా, మేము తప్పుగా మాట్లాడినామా? దానికి దాడి చేస్తారా? అంటే దాడికి చేయడానికి ముఖ్య ఆలోచన ముందుగానే ప్రణాళిక చేసుకుని వచ్చినారు. ఈ అంశాన్ని ఎక్కువసేపు మాట్లాడనీయకూడదు, డైవర్ట్ చేయాలా. ఇందులో టార్గెట్ చేసి దాడి చేస్తే ఈ విషయం డైవర్ట్ అయిపోతుంది. వీటికి సమావేశంలో ఈ అంశాన్ని దాటవేస్తారన్న ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు ఇది కొత్త కాదు. గతంలో కూడా డిప్యూటీ మేయర్ ఎలక్షన్ లో కూడా ఇలాంటి ఘటనే చూసుకునేది. మరోసారి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు మరోసారి దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎలాంటి కూటమి ప్రభుత్వంలో మీ కార్పొరేటర్లకి ఇక్కడ భద్రత ఉందా, లేదా అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? భద్రత అయితే లేదు సార్. ఇవాళ జరిగిన ఈ సన్నివేశానికి గొప్ప ఉదాహరణ. అంటే మొన్న కౌన్సిల్ బయట జరిగింది, రౌడీజం చేశారు, ప్రజలందరూ చూశారు, మీడియాలో వచ్చే కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని పోయి ఓట్లు వేయించుకున్నారు భయపెట్టి. ఇవాళ లోపలికే వచ్చేసారు, కౌన్సిల్ జరుగుతుంటే మధ్యలోకి వచ్చేసారు. దాన్ని ఎట్లా మేము తీసుకోవాలంటే రేపు ఇంకా ఈ దాడులు ఎట్లా తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేద్దాం అనేది అర్థం కావట్లా. ఈ జరిగిన ఘటనలో మీరు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది ఈ నడపడంలో, ప్రభుత్వాన్ని నడపడంలో. దాన్ని ఎత్తి చూపించిన ఎవరిపైన సరే దాడుల రూపంలో సమాధానం చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇది కూటమి వైఫల్యంగా మేము భావిస్తున్నాం. మరి కొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. చెప్పండి, ఈ రోజు జరిగిన ఆ దాడికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? దాని మీద ఏ విధంగా రియాక్ట్? అంటే ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశం అనేది ఒక సమావేశం కాదనిపిస్తుంది. ప్రజలకు విరుద్ధంగా చేసిన సమావేశంగా ఉంది. నా మిత్రుడు తమ్ముడు గణేష్ మూడోవాడు కార్పొరేటర్ ప్రజా సమస్య కోసం పోయి పోరాడుతుంటే దాని తోటి కార్పొరేటర్తో వాగ్దానం యాక్చువల్గా జరుగుతుంది. ఎందుకు మీరేం చేశారు, మేమేం చేసాం యాక్చువల్గా చెప్పుకుంటూ ఉంటాం. అది మనకి ఆ చట్టం మనకు దేవుడు ఇచ్చినాడు కాబట్టి మనం మాటలు తప్పదనమాట. అలాంటి టైంలో మూడో వ్యక్తి రావడం, బయట నుంచి రావడము, తోయడం అనేది ఇది చాలా తప్పు. అది మాకు ఇక్కడ కూడా మాకు లేకుంటే మేము ప్రజాగలాన్ని విప్పుకునే దానికి కూడా ఇది కూడా మాకు అవకాశం లేకుంటే మేము ఇంకా కార్పొరేట్గా ఉండేది ఎందుకు, చేసేది ఎందుకు, జనాలకు పనిచేసేది ఎందుకు, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది.
మాట్లాడుకున్నాం మనం. ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మూడో కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్ గణేష్ పై దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇక్కడ కార్పొరేటర్లకే రక్షణ కరువు అయిపోతుంది. ఒక తిరుపతి ప్రథమ పౌరువాలు మేయర్ ఉన్నారు, మరోపక్క ఐఏఎస్ అధికారి కమిషనర్ మౌర్య గారు ఉన్నారు, మరోపక్క భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయినా కూడా లోపలికి వచ్చి ఒక బయట వ్యక్తి దాడి చేశారంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందారు. దీని మీద భవిష్యత్తులో మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒక మేజర్ ఇష్యూ మీద చర్చ జరుగుతున్నప్పుడు వాదోపవాదాలు సహజంగా జరుగుతాయి. కానీ ఇలాంటి దాడి చేయడం అనేది ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా ఫీల్ అయింది. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మా నోరు నొక్కేదానికే ఇలాంటి ఘటనలకు దాడి పాల్పడుతున్నారని కూడా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.